బోలో స్వతంత్ర భారత్కి జై. అందరికీ నమస్కారం అండి. మనుషులు పుడతారు, చనిపోతారు, కానీ కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. తమ జీవితాన్నే పణంగా పెట్టి మానవజాతి ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచిపోతారు. వీరిని మృత్యుంజయులు అంటారు. కోటాను కోట్ల జనంలో బహుకొద్ది మంది మాత్రమే ఇలాంటి వారు ఉంటారు. ప్రపంచంలో ప్రతి జాతిలోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పునీతులయ్యారు. అలాంటి వారిలో మన తెలుగువారు కూడా ఉన్నారు. స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలు సైతము లెక్క చేయకుండా పోరాడిన యోధుల గురించి భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్మరించుకుందాము. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉంది. 1947 ఇండియాకు స్వాతంత్ర్యం తెచ్చుకోవటానికి ఎంతోమంది మహానీయులు పోరాటం చేశారు. అలాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఒకరు. ఆయన గురించి ఇప్పుడు 2 నిమిషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు జాతి స్వాతంత్ర్య సమరయోధుల్లో మొదటి వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామంలో 1806 నవంబర్ 24వ తేదీన జన్మించారు. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టి 1847 సంవత్సరంలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు బావుట ఎగురవేశారు. సుమారు 3000 మందికి పైగా బ్రిటిష్ పాలకులను చంపినట్లు చరిత్ర కథనం చెబుతోంది. అయితే నమ్మక ద్రోహం వలన బ్రిటిష్ అధికారులకు పట్టుబడిన నరసింహారెడ్డిని 1847 ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసినట్లు చరిత్ర చెబుతోంది. అంతేకాదు, బ్రిటిష్ వారు అంటే భయపడాలని, మళ్ళీ విప్లవం ప్రజల మధ్య రావద్దు అంటూ నరసింహారెడ్డి తలను 1877 వరకు కూడా కోయల కుంట్ల కోటలో ఉరికొయ్యకు వేలాడదీసి ఉంచినట్లు చరిత్ర చెబుతోంది. సుదీర్ఘ కాలం పాటు సాగిన భారత స్వాతంత్ర్య సంగ్రామంలో 1857 సిపాయిల తిరుగుబాటుకి ప్రత్యేక స్థానము ఉంది. అంతకు దశాబ్ద కాలం ముందే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తొలి స్వాతంత్ర్య పోరాట యోధుడిగా కేంద్రం గుర్తించింది. ఆయన 170వ వర్ధంతి సందర్భంగా 2017లో ఓ పోస్టల్ స్టాంపును విడుదల చేసినటువంటి విషయము తెలిసిందే. కాబట్టి ఈయనకి మనం కృతజ్ఞత తెలుపుకోవలసినటువంటి అవసరము, ఆవశ్యకత ఉంది ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా. బోలో స్వతంత్ర భారత్కి జై. నమస్తే.